వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. తప్పలేంటి చేస్తున్నానండి. తప్పలేంటికి కావాల్సిన ఐటమ్స్ అండి: రుచికి తగ్గట్టు కారం అండి, నువ్వులండి. దీంతో రెడీ చేస్తాను. మొత్తం పిండిలో కలిపేసుకోవాలండి. ఇది కారము, ఉప్పు, నువ్వులు, తరిగి పెట్టుకున్న చిన్నగా పతలాగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పతలాగా చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, కరివేపాకండి, కొత్తిమీర అండి, కొద్దిగా పుదీనా. ఎంత కలిపేస్తానండి పిండిలో. క్యాబేజ్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉప్పు, కారం, నువ్వులు అన్నీ వేసి అంత పిండిలో కలిపేసుకోవాలి. చాలా బాగుంటాయండి. క్యాబేజ్ వేసి చేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా శనగపప్పు అండి, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. అని అంత కలిపేసినాక వేడి నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసి చేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసుకోకండి, మరి జోరైతే కష్టము. తర్వాత మళ్ళీ లూజ్ అవుతుందండి. ఇప్పుడే గట్టిగా పెట్టుకోవాలి. కొంచెం ముద్దకి కొంచెం వేసుకొని చేసుకోండి. ఆయిల్ పేపర్ ఉంటుంది కదండి, ఆయిల్ పేపర్ తీసుకొని మళ్ళీ కొంచెం పేపర్ మీద కొంచెం మర్దన చేయండి. చిన్న చిన్నగా కొట్టుకోవాలి. ఈ మద్దలి తీయండి. ఈ మద్దలి తీస్తే కొట్టుకుంటూ వచ్చే వరకు లెవెల్ అవుతుంది. మందం కొట్టుకోవద్దు, పతలాగా కొట్టుకోవద్దండి, మీడియంలో కొట్టుకోవాలి. మధ్యలో ఇట్లా రంధ్రం పెట్టుకోవాలి. ఆయిల్ ఇడిస్తే కింద ఈ రంధ్రాలలో ఆయిల్ ఇడవాలి. వేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ హోల్స్లలో కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఇట్లా బ్రష్తో ఇట్లానండి. ఆయిల్ ఇవ్వకుండా బ్రష్తో ఇట్లానండి. బ్రష్కున్న ఆయిల్ చాలు. మూత పెట్టుకుంటే పైన ఉడికినట్టే ఉల్లిపాయ అన్ని బయటకు కనిపిస్తాయి మంచిగా. దానికి ఇట్లా సెంటర్ తీయాలి. సెంటర్ తీస్తే చూడండి ఎంత బాగా పైకి కనిపిస్తుంది. ఇలా చూడండి ఎంత బాగా బయటకు వచ్చినాయి కదా ఆనియన్స్, క్యాబేజ్ అంతా. ఇట్లా పూయాలి. సైజు ఎంతైనా కొట్టుకోవచ్చండి, మన ఇష్టము. కాల్చి మంచిగా అవుతుంది. ఇట్లా ప్రెస్ చేసుకొని కాల్చాలండి. కొంచెం స్టవ్ ఎక్కిసి స్టవ్ సన్నగా చేసి కాల్స్తే నూనె పట్టుకున్నట్టయితే. అందుకే ఇప్పుడు ఎక్కించాలి. కొంచెం ఎక్కించుకోవాలి కాల్చేటప్పుడు. ఒట్టిగుండకుండా మెత్తకుండా ఉందండి, మీడియంలో కాల్చుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసి కాలిస్తే చాలా టేస్ట్ వస్తాయి. ఏదైనా రొట్టె అయినా సరే, చపాతీ అయినా సరే కావాలండి, చాలా టేస్ట్ వస్తాయి అండి. ఇది అయిపోయింది. ఇంకొకటి ఇది కూడా ఇలాగే అంతా బొరలు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వదలాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ వదలాలండి. ఇక్కడ తీసుకొని దీని మీద వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఆయిల్ వదలాలి.
అడుగున కూడా బాగా ఆయిల్ పట్టుకుంటాయి. ఇప్పుడు ఇట్లా మొత్తం కలుసుకోవాలండి. దీనివల్ల ఇట్లా ప్రెస్ చేయడం వల్ల పెన్నానికి అతుక్కొని టేస్ట్ వస్తుంది అనమాట. దీని మీద స్టిక్ అయినట్టయి టేస్ట్ బాగా వస్తుంది. కాలిందండి, ఇది తీసేస్తా. ఇట్లా కొంచెం సెంటర్ది తీయండి. సెంటర్ది తీసి రొట్టె కొట్టుకోండి. తప్పిలెంట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మధ్యలో కొంచెం పిండి తీస్తే మనకు మధ్యలో అనేది మందం రాకుండా ఉంటుంది. రౌండ్గా కొట్టుకోవాలండి. ఎక్కడ చీలికలు లేకుండా మంచిగా నీట్గా కొట్టుకోవాలి. చూడండి. ఇప్పుడు స్టవ్ ఎక్కించుకోండి. ఇట్లా మూత పెట్టేయాలి. కొంచెం కొంచెం తడుపుకోండి, ఎందుకంటే జోరు అవుతుందండి పిండి. మనకి ఎంత కావాలన్నా అంతే పక్కకి తీసుకొని తడుపుకొని పెట్టుకోవాలి. ఒక 4-5కి అంతా పిండి కలుపుకోకూడదండి. చూడండి ఎంత బాగా బయటకు వచ్చినాయో. అయ్యిందండి. ఇది కూడా ఇది ఇట్లా చీలికలు వస్తున్నప్పుడు ఇట్లా పెరుగు కూడా నంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెరుగులో కొంచెం ఉప్పు కారం వేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఇట్లా వేసేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఇప్పుడు మూత పెట్టేస్తాను. చూడండి అప్పుడే మనకు ఈ పక్కకు తిప్పాలి అన్నప్పుడు ఉల్లిపాయ క్యాబేజ్ అంతా బయటికి కనిపిస్తుంది. చూడండి అంతా పోయాలండి, తెప్పలు పోయకూడదు. వాడప చూడండి మెత్తగా ఉన్నా మీడియం ఉన్నా. అది రొట్టెకి గాలిస్తే కూడా తినలేమండి. చాలు ఇంత మాత్రం ఉండాలి. ఇంకా తీస్తానండి. ఇది కూడా కాలింది. కాలిందండి. ఇట్లా చేసుకోవాలి మొత్తం. మీరు తినండి.